హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎట్లున్నారండి? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్యాస్ కిషోర్ 2103. ఈరోజైతే నా ఫెస్టివల్ డే రోజు నా డైలీ రొటీన్ అనేది ఎట్లుంటుంది అనేది చూపిస్తా. ఎంత బిజీగా ఉంటుంది. ఇంకా ఇవాళ మా పిల్లలకు స్కూల్ కూడా ఉన్నది కాబట్టి ఎంత బిజీగా ఉన్నదో ఒకసారి చూడండి. ఇది మార్నింగ్ 10 o'clock వరకు మాత్రమే షూట్ చేసిన వీడియో. ఇంకా తర్వాత నా కొడుకు ఇట్లా స్కూల్కి పోతాడు కదా, సో ఇక వీడియో అయితే మొత్తం డే మొత్తం చేద్దాం అనుకున్నా కానీ ఇంకా కాలేదు. ఇదే 15 minutes అట్లా అయితే దాన్ని ఎడిట్ చేసుకుంటే ఒక 11 minutes వరకు అట్లా షార్ట్ కట్ చేసి చూపిస్తున్నాం. ఇంకా పొద్దుడు లేసుడుతోటే ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చిన. ఫ్రిడ్జ్ మాది కొంచెం ఖరాబ్ అయినట్టున్నది, మొత్తం క్యూబ్స్ ఫామ్ అవుతున్నాయి లోపల. సో నిన్న నైటే ఆఫ్ చేసి పెట్టిన. ఇంకా మార్నింగ్ క్లీన్ చేయగానే మళ్ళీ బండలు కడిగినాం అనుకో ఇక అంత నీట్గా ఉంటుంది కదా. సో మార్నింగ్ ఇక లేసుడితో ఐస్ క్యూబ్స్ అన్నీ తీసేసి మంచిగా లిక్విడ్ వేసి క్లీన్గా మంచిగా క్లీన్ చేసి పెట్టిన. ఇంకా ఇక ఈ క్లీన్ చేస్తుంటే మా ఆయన షాప్ ఓపెన్ చేసిండు. షాప్ ఓపెన్ చేసుడితోటే కోతులు వస్తూనే ఉన్నాయి. ఇక పొద్దున్న ఇక వాటి వెనకాల వరకు పరిగెత్తుతూనే ఉన్నాడు. ఇంకేం చెప్పాలో అస్సలు అర్థమవుతలేదు. కానీ ఇవాళ డైలీ రొటీన్ ఖచ్చితంగా చూడండి. రోజు ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తూనే ఉంటా. ఇక వాషింగ్ అయితే అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇల్లంతా వాటర్ వేసి కడుగుతున్నా. అంటే నార్మల్గా మాఫ్ వేస్తా కానీ మాఫ్ వేసినా నాకు అంత నీట్గా అనిపించేది. ఇంకా వారానికి ఒక్కసారన్నా మంచిగా వాటర్ వేసి చీపురు వేసి రాకుండా కడిగితేనే మంచిగా కడిగినా అనే ఫీలింగ్ వస్తుంది. ఇవి టైల్స్ అయినా కూడా నేను అట్లనే వేస్తాను. కాకపోతే పిల్లలకి ఇట్లా ఎవరు లేవక ముందుకు ఇంకా మంచిగా వాటర్ వేసి మంచిగా కడుక్కొని ఆ తర్వాత మాఫ్ వేసి అప్పటి వరకు మా పిల్లలు లేస్తారు, ఆరిపోతుంది తొందరగానే. ఇంకా ఈ రోజు అయితే ఇక డైలీ రొటీన్ ఈ విధంగా కంటిన్యూ అయితేనే ఉన్నది. చూస్తూ ఉండండి. ఇంక ఇది అయిపోగానే బయట ఫస్ట్ ఇంట్లో అంతా నీట్ చేసుకున్న తర్వాతనే బయటకు వెళ్తా అన్నట్టు. అది 8 అయినా 9 అయినా ఫస్ట్ ఇల్లంతా తూడ్చుకొని ఇంట్లో వంట ఇట్లా అన్నీ అయిపోయిన తర్వాత మాత్రమే బయట పని అంతా చేస్తా. ఇంట్లో తుడుచుడు అయిపోయిన తర్వాత ఇక బయటకు అయితే పోయి మంచిగా బయట బండలు ఇట్లా అంతా మంచిగా కడిగి ముగ్గు అయితే వేసిన. ఇవాళ పండుగ కాబట్టి కొంచెం మంచిగా నాకైతే ఎక్కువ ముగ్గులు అయితే రావు. కాకపోతే వచ్చిన ముగ్గులను మంచిగా వేస్తా, మళ్ళీ రిపీటెడ్గా వేస్తా అన్నట్టు. ఇక ఈ లోటస్ ఫ్లవర్ డిజైన్ అయితే ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తానో నాకే తెలియదు. కాకపోతే చిన్న చేంజెస్ ఉంటాయి అన్నట్టు. ఇవాళ ఒక రకంగా వేస్తే ఇంకొక రోజు ఇంకొంచెం చేంజ్ ఉంటుంది. అట్లా రోజు వేస్తూనే ఉంటా. ఇంకా కొంచెం ఫెస్టివల్ రోజు కొంచెం కుంకుమ పసుపు వేసి ఇంకొంచెం నీట్గా కనిపించేటట్టు వేస్తా అన్నట్టు. ఇంకా ముగ్గేసుడు అయిపోయిన తర్వాత ఇంకా మా పిల్లలకి స్నానాలు చేయించి నేను స్నానాలు చేసి ఇంకా తర్వాత బట్టలు ఇట్లా అన్ని పిండేసిన తర్వాత అప్పుడు ఇంట్లోకి వచ్చి ఇంకా వంట పూజ అవన్నీ అయితే స్టార్ట్ చేసిన. ఇంకొచ్చుడితోటే టకటక గ్యాస్ పెట్టేసి పాలు కాబెట్టిన. ఇంక ఈరోజు సేమియా చేద్దాం అనుకుంటాను. ఎట్లయినా దేవునికి ప్రసాదం పెట్టచ్చు, మళ్ళీ మా పిల్లలు కూడా టిఫిన్ లాగా తింటారు. మా పాపకైతే చాలా ఇష్టం అన్నట్టు ఈ సేమియా అంటే. సో ఈరోజు అయితే సేమియా చేస్తున్నా. ఒక దిక్కు సేమియా వేసుకుంటా, ఇంకో దిక్కు బియ్యం కడుగుడు, ఇంకొక దిక్కు దేవుళ్ళ ఫోటోలంతా క్లీన్ చేసుకొని దేవుళ్ళకి బొట్టు పెట్టుడు. ఇట్లా ఈ విధంగా సెట్ చేసుకుంటా. తక్కువ టైంలో ఎక్కువ పనిని చేస్తూనే ఉన్నా. మధ్యలో మా పిల్లల్ని రెడీ చేయడం, ఇంకా వాళ్ళతోటి మాట్లాడడం, వాళ్ళు సతాయిస్తా అంటే ఇదే జరుగుతూనే ఉంది. ఇంకా మీరైతే నాగుల పంచమి రోజు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారా? అసలు పాలు పోస్తారా పోయారా? ఇంకా నాగుల పంచమికి కొందరు ఏమంటారంటే ఒకసారి పోసినాం అనుకో మళ్ళీ పోయాలి, ఊకే పోస్తూనే ఉండాలి అని అంటారు కదా. మరి నేనైతే అట్లాంటివి అయితే ఏం ఫాలో గాను. అది మన కంఫర్ట్ కూడా ఉంటుంది కదా, అంటే మన హెల్త్ కానీ ఇంకా వేరే విషయాలలో కూడా సపోర్ట్ చేయాలి కదా. నేను ఒకసారి వీలు కాలేదు అంటే ఒకవేళ శ్రావణ మాసంలో వీలేదు కాదంటే కార్తీక మాసం వీలు కాలేదంటే శ్రావణ మాసం అట్లా ఏదో ఒకసారి అయితే ఖచ్చితంగా పోస్తూ ఉంటా. ఇంక ఈ రెండు అప్పుడు వీలు కాకపోతే ఏదో ఒక మంచి రోజు చూసుకొని పోయి పోసేసి వస్తాం. మీరు కూడా అట్లనే ఫాలో అవుతారా? అసలు ఎట్లా కమెంట్ చేయండి. అండ్ ఇంకేమన్నా మీకు వీడియోస్ కావాలంటే కూడా కమెంట్ చేయండి. అంటే నేనైతే కుకింగ్ వీడియోస్ అయితే షార్ట్స్ లాగా పెట్టుకుంటా. ఈ డైలీ వీడియోస్ అనేవి లాంగ్ వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటాను. రోజు ఒకటి షార్ట్ వీడియో, ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తా అనుకుంటాను. ఇంకా మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి, ట్రై చేస్తా. ఇంకా పూలు చూడండి, మా గులాబీ చెట్టుకి ఎన్ని పూలు పూసినాయో. మొన్నటి నుంచి పూస్తానే ఇంకా అవన్నీ ఇక పండుగ వస్తుంది కదా అన్నట్టు తెంపకుండా అట్లనే ఉంచినాయి. ఇక ఇవాళ చాలా పూలు అయినాయి చూడండి. కనకాంబర పూలు, గులాబీ పూలు, మల్లె పూలు అన్నీ పూస్తాయి. కానీ ఎవి పెట్టుకోను అన్నట్ల చెట్ల మీద ఉంటేనే వాటిని చూసుకుంటా మురిసిపోతూ ఉంటా అట్లా అన్నట్టు. ఇక ప్రతి శ్రావణ మాసం ఇట్లాంటి పండుగలు వచ్చినా ఏ పండుగలు వచ్చినా కూడా బయట నుంచి అయితే పువ్వులు అసలు కొనుక్కరాను. మా ఇంట్లో ఉన్న పువ్వులే మంచిగా వాడతా అన్నట్టు.
ఇక మళ్ళీ డబ్బులు వేస్ట్ చేసారు ఎందుకు అన్నట్టు, ఇంకా ఎంతైనా మన ఇంట్లో పూసినాయి అది వేరే ఉంటుంది కదా. ఇంకా సేమియానైతే చేస్తున్నా చూడండి. చిన్న ప్యాకెట్ వేసిన, ఎక్కువ నాకు ఇష్టం నాకైతే సేమియా ఇట్లా స్వీట్, అసలు స్వీట్ పదార్థాలు ఏమున్నా నేను అస్సలు ఇష్టపడను. నాకు కొంచెం హాట్ అయితేనే చాలా ఇష్టం. అందుకని ఒకటే చిన్న 10 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా, అదే చేసిన. అదైతే మా పిల్లలు ఇద్దరికి మంచిగా సరిపోతే మా ఆయన కొంచెం తింటాడు. ఇక నేనైతే ఏదో అట్లా టేస్ట్ చేసిన అన్నట్టు ఉంటుంది అన్నట్టు. ఇక ఇంట్లో కొన్ని బాదం పప్పులు, జీడిపప్పులు ఉంటే అవి కూడా వేస్తున్నా, కానీ అవి మా పిల్లలు తినరు. సేమియా తింటానమంటే సేమియానే తింటారు. అలా జీడిపప్పులు, బాదం పప్పులు ఇంకేమన్నా వెరైటీగా మనం ట్రై చేసినాం అనుకో, నెయ్యి వేసి అట్లా ట్రై చేస్తే అసలే తినరు అన్నట్టు. ఇంకా సేమియా వేసుకుంటే ఇక దేవుని ఫోటోలు దేవుళ్ళని అట్లా ప్రిపేర్ చేసుకుంటాను. ఇక మా ఇంట్లోనైతే పూజ గది అంటూ ప్రత్యేకంగా ఏం లేదు. ఒక సెల్ఫ్లో నేనే ఫోటోలన్నీ మంచిగా అడ్జస్ట్ చేసుకున్నాను. అంటే నా హైట్కి తగ్గట్టు నాకు కన్వీనియంట్గా ఉండేటట్టు నేను ఒకవేళ పూజ చేయాలనుకుంటే మంచి ఇట్లా ఏదో స్టూల్ వేసుకొని చైర్ వేసుకొని ఎక్కి అట్లా పైన పెట్టుకున్నాడు కంటే నాకు కన్వీనియంట్గా ఉండే సెల్ఫ్లో పెట్టుకొని మంచి ఇట్లా పూజ లాగా అరేంజ్ చేసుకున్నా అన్నట్టు. అంటే ఒక పూజ రూమ్ లాగా ఒక సెల్ఫ్నే అట్లా అరేంజ్ చేసుకున్నా. ఇంకా అట్లనే పూజ చేస్తా అన్నట్టు. ఏమో పాప చూడండి, వీడియో ఆమె దగ్గరికి వచ్చిన ప్రతిసారి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది. ఇక నా కొడుకు అయితే పిల్లవంగా వచ్చి బొట్టు పెట్టుకుంటాడు. మా ఆయనని బతిలాడంగా వీడియో తీస్తాడు. ఏం చేయాలి, వీళ్ళకి ఎంత చెప్పినా ఈ వీడియో తీయండి, ఇట్లా తీయండి అని 100 సార్లు పిలిచినా తీయరు. ఎంతో కష్టంగా బలవంతంగా ఫోర్స్గా ఇంకా చాలా విధాలుగా వీళ్ళందరినీ కొంచెం ప్లీజ్ అని బతిలాడుకుంటా వీడియోనైతే తీస్తున్నా. ఇంకా అయితే కొంచెం నిమ్మలంగా వేసుకోవచ్చు. మా పిల్లలు స్కూల్కి వెళ్ళినాక ఇంకా ఏం చేస్తా తర్వాత వేసుకోవచ్చు ఇదంతా పనులు. కాకపోతే మా పిల్లలతోటి కూడా పాలు పోయించి మా ఆయన మేమందరం కలిసి పోయి మంచిగా పాలు పోసి అక్కడ మొక్కుకొని పూజ చేస్తే నాకు అంత మంచిగా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. నేను ఒక్కదాన్ని పోయి చేసుకోవాలంటే చేసుకోవచ్చు. వీళ్ళు పోయిన తర్వాత చాలా నిమ్మలంగా ఫ్రీగా పీస్ఫుల్గా చేసుకోవచ్చు. కాకపోతే వీళ్ళందరితోటి కలిసి చేస్తేనే నాకు ఆ కంప్లీట్నెస్ అనేది వస్తుంది అన్నట్టు. సో ఏ పండుగ అయినా కూడా మా పిల్లలు ఉన్నప్పుడే వాళ్ళందరితోటి కలిసే చేసుకోవాలనిపిస్తుంది. ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత అయ్యా పసుపు పెట్టుకోలేదని గుర్తుకొచ్చింది. ఇంకా నేను పెట్టుకొని ఇంకా నా చిట్టి తల్లికి అయితే పెట్టిన. ఇక పెట్టిన తర్వాత చూడండి అది మంచిగా సేమియా ఇట్లా తింటుంది, మస్తు ఇష్టంగా తింటుంది కదా. ఇట్లా ఇవన్నీ పనులు చేసుకుంటేనే పప్పు వేసిన అన్నం వండిన. ఇంకెందుకంటే వచ్చుడితోటే మళ్ళీ పిల్లల్ని వ్యాన్ ఎక్కియాలి, లేకపోతే ఒకవేళ వ్యాన్ మిస్ అయినా మా ఆయన దించేసి వస్తా అన్నాడు. వంట అయితే వేసుకొని పెట్టుకున్నాం అనుకో, ఇంకా స్కూల్కి లేట్ కాకుండా తొందరగా వెళ్ళొచ్చు కదా అన్నట్టు ఇంకా వంట చేసుకొని ఇక పుట్ట దగ్గరికి అయితే పాలు పోయడానికి పోతున్నాం అన్నట్టు. చూడండి గ్రీనరీ ఎంత బాగుందో కదా, వర్షాకాలం కదా, మస్తు అంటే మస్తు ఉన్నది. అండ్ మేము అక్కడ పాలు పోసి ఆ ఏరియా కూడా చూడండి చుట్టంతా ఎంత పీస్ఫుల్గా ఉన్నదో. మా ఇంటికి మస్తు దగ్గర ఉంటుంది, ఎందుకంటే మా ఇల్లే ఇట్లా లాస్ట్కి ఉంటుంది. ఇంకా మేము వెళ్ళేసరికి చాలామంది అయితే వచ్చి పోసి వెళ్ళిపోయాళ్ళు. ఇంకా మేము పోయే వరకు అయితే అక్కడ ఎవ్వరు లేరు. ఇంకా మేమే మంచిగా ఫ్రీగా పోసుకోవచ్చు. ఇక వీళ్ళు ఉన్నారని కొంచెం నాకు అంత కంఫర్ట్గా అనిపించేది ఎక్కువ మంది ఉంటే కూడా. సో ఇక నిమ్మలంగా కూర్చొని నాకు నచ్చినట్టు నేను తీసుకుపోయినాయి అన్నీ అమ్మవారికి అయితే పెట్టిన. మంచిగా నేను పాలు పోసి మా ఫ్యామిలీ వాళ్ళందరితోటి పాలు పోపించిన. ఇంకా ముందు ఫస్ట్ అయితే ప్రదక్షిణాలు చేసినాం, మర్చిపోయినాం. ఫస్ట్ పోడుతోటే ఇట్లా పుట్ట చుట్ట అయితే ఒక 5 ప్రదక్షిణాలు చేసి ఇంకా ఆ తర్వాతనైతే నేను తీసుకుపోయిన పూజా సామాన్ అంతా అమ్మవారికి పెట్టి పాలు పోసి ఇంకా నాకు నా వే ఆఫ్ స్టైల్లో నేనైతే ఈ విధంగా నా పూజను కంప్లీట్ చేస్తున్నా. ఇక మా పిల్లలు చూడండి ఇంకా మంచిగా ఎట్లా ఎంజాయ్ చేస్తారో. ఇక ఎట్లయినా టైం దొరికింది కదా, ఇంట్లో మా మమ్మీ బయటికి పోనీయదు, ఇక్కడ మంచిగా పీస్ఫుల్గా బాగుందని ఇంకా పాప బాబు మంచిగా ఆడుకుంటారు. ఇంకా ఈ విధంగానైతే నాగుల పంచమి పూజనైతే కంప్లీట్ అయింది. అండ్ నా డైలీ రొటీన్ ఇది 10 o'clock వరకు మాత్రమే. ఇంక ఇదే విధంగా ప్రతిరోజు వీడియోస్ పెడతానే ఉంటా, చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి. వీడియోస్లో ఇంకేమైనా చేంజెస్ చేయాలన్నా బాగానే ఉందా అది కూడా నాకు కమెంట్ చేయండి, తప్పకుండా ఫాలో అవుతా. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇక మా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించిన. ఇక వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నంతసేపు మా పిల్లలు మా ఆయన పక్కకు కూర్చొని ఇంట్లో ఒర్రమంటే బాగా ఒర్రుతావు కానీ ఒక వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇట్లా వస్తలేదా అని నన్ను కమెంట్ చేస్తారు. మీరైతే ఏమనుకోకండి ఫ్రెండ్స్, కొత్తవి ఫస్ట్ వీడియో కదా, సో అట్లనే ఉంటుంది. కొంచెం రాంగా కొంచెం ఫాస్ట్ అవుతా, అడ్జస్ట్ చేసుకోండి. నాకు చెప్పండి ఏ విధంగా చేస్తే బాగుంటుందో కూడా కమెంట్ చేయండి, తప్పకుండా ట్రై చేస్తా.
ఇక తర్వాత మా ఫ్యామిలీ ఫొటోస్ అయితే కొన్ని తీసుకున్నాం. ఇంకా చూడండి, ఆ ఫొటోస్ తీయడానికి కూడా మా పిల్లలకు మా ఆయనకు తీయొస్తలేదు కానీ నన్నైతే అనమంటే బాగా అంటారు. చూడండి మా వాడు ఈ ఫోటోలు ఇంకా మేమందరం పూజ చేసిన తర్వాత మా మా బాబు ఒక్కడు చూడండి, వాడు పాపం వీడియో తీసుకుంటూనే ఉన్నాడు. ఇక ఫైనల్గానైతే ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లల్ని స్కూల్కి పంపించినాక బోళ్ళు అవన్నీ తోమేసి ఇక ప్రశాంతంగా కూర్చొని న్యూస్ పేపర్ చూస్తుంటే అసలు ఆ తృప్తే వేరు కదా. ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇక ఇవన్నీ పనులన్నీ అయిపోయినాయి కదా, ఇక మంచిగా నిద్ర వస్తుంది అన్నట్టు. తినిగా పడుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకొన్ని వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఫస్ట్ వీడియో కదా, ఏమైనా తప్పులు ఉంటే కూడా లైట్ తీసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.